వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఏసీబీ ఆఫీస్ ఎదురుగా ఉన్నాము. సో కేటీఆర్ గారిని తీసుకొచ్చి దాదాపు ఒక గంటన్నర సమయం అవుతుంది. సో అక్కడ లోపలైతే విచారణ జరుగుతుంది. నిన్న అరవింద్ గారిని తీసుకొచ్చినప్పుడు, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ గారిని తీసుకొచ్చినప్పుడు అంటే ఆయన ఏం చెప్పాడంటే, నాకు ఏ సంబంధం లేదు, కేటీఆర్ గారు చెప్పిన ఆదేశాల మేరకే నేను ఇవన్నీ చేశాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కేటీఆర్ గారిని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, విచారణలో ఏమేమి అడుగుతారనేసి అయితే చెప్తుంది. దాదాపు వాళ్ళు 30-40 ప్రశ్నల వరకు తయారు చేసినట్టు తెలుస్తుంది. ఒక ముగ్గురు బృందం, ఒక ముగ్గురు ఆఫీసర్లు మెయిన్‌గా కేటీఆర్ గారిని ఒక సెపరేట్ రూమ్‌లో ఆయన్ని క్వెషన్స్ అడుగుతారైతే మనకు తెలుస్తుంది. సో కేటీఆర్ గారు వాళ్ళొచ్చి గంటన్నర అవుతుందండి. మరి ఈ ఆయన ఏమి ఆన్సర్‌లు చెప్తారు? కేటీఆర్ గారి సైడ్ నుంచి అయితే అసలు నేనైతే తప్పు చేయలేదు. మన హైదరాబాద్‌ని ఒక డెవలప్ చేయడానికే, ఒక మంచి ఐడెంటిటీ తీసుకురావడానికి నేను ఈ విధంగా చేశాను. ఈ కార్ రేసింగ్ అనేది ఈ విధంగా చేపట్టాను. దానివల్ల ప్రభుత్వానికైతే వచ్చిన నష్టం ఏం లేదు అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. సో ఇలాంటి కేసులు పెట్టేసి, ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టేసి, కావాలని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు అయితే మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసు విషయంలో కేటీఆర్ గారు భయపడే విషయంగా కనిపించట్లేదు. నేను అసలేం భయపడట్లేదు. నేను ఎంత దూరమైనా పోరాడతాను. కోర్టులో నేను న్యాయమూర్తితోనే మా లాయర్ పర్యవేక్షణలోనే ఈ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి అయితే కేటీఆర్ గారు డిమాండ్ చేయడం జరిగింది. సో తర్వాత ఒక లాయర్‌ని ఏర్పాటు చేశారు. కాకపోతే ఆ విచారణ జరిగే సమయంలో లాయర్ మాత్రం పక్కన ఉన్నాడు. బట్ ఆయనకి విజువల్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తాయనేసి అయితే మనకు చెప్తుంది. అంటే ఆ వాయిస్ వినిపించదు గానీ కేటీఆర్ గారిని ఆ విచారణ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఎదురుంగా ఉండి ఆయనకి మొత్తం విజువల్‌గా కనిపిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. కేటీఆర్ గారు ముఖ్యంగా ఎందుకు ఆయన లాయర్‌ని తీసుకున్నారు అనంటే, ఆయనకి ఈ ప్రభుత్వం వాళ్ళు అక్రమ కేసులు వేస్తారు, అక్రమంగా నన్ను లోపలేస్తారు. అంటే నా హక్కులేంటో నేను తెలుసుకోవాలి. నాకు లాయర్ నా పక్కన ఉన్నట్టయితేనే నేను ఇవన్నీ చేయగలను అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బయట అయితే మొత్తం బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు గదా! సో చూడండి, ఇప్పుడు ఏసీబీ ఆఫీస్‌లో ముఖ్యంగా గంటన్నర నుంచి ఇవి ఎంక్వైరీ అయితే జరుగుతూనే ఉందండి. మరి అక్కడ కేటీఆర్ గారు ఎలాంటి సమాధానం చెప్పాడు? వీళ్ళు వాళ్ళు ముగ్గురు ఎంక్వైరీ ముఖ్యంగా ముగ్గురినైతే ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఫార్ములా ఈ కార్ రేస్‌కి ఏసీబీ విచారణ అయితే చేస్తున్నారు. ఏంటంటే ముగ్గురు ఆఫీసర్లు ఉన్నారండి. ఒక ప్రత్యేక రూమ్‌లో కేటీఆర్ గారిని విచారిస్తున్నారండి. సో ప్రత్యేక రూమ్‌లో విచారించుతున్నారు. సో ఏంటంటే కేటీఆర్‌పై ప్రధానంగా 5 అభియోగాలు మోపినట్లయితే ఏసీబీ తెలుస్తుంది. ఏసీబీ 5 అభియోగాలు మోపింది. సో బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులపై ప్రశ్నించనున్న ఏసీబీ. అంటే ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఒక 55 కోట్ల వరకు విదేశీ వాళ్ళకి కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఏసీబీ కేసు నమోదు చేసింది. సో ప్రభుత్వ డబ్బులు దుర్వినియోగం చేశారని చెప్పైతే చెప్తుంది. అది కూడా ఎన్నికల కోడ్ టైంలో, ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఆయనకి ఏ మాత్రము ఒక రైట్ ఉండదండి. సో ఆయన అట్లా 55 కోట్లు బదిలీ చేసే రైట్ లేనప్పుడు, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కేటీఆర్ గారు అలా ఎలా చేయగలరు అని చెప్పేసి అయితే ఏసీబీ ప్రశ్న వేసే అవకాశం ఉందండి. కానీ కేటీఆర్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి. సో ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా భారీగా బలగాలనైతే పెట్టారు. ఎందుకంటే కార్యకర్తలు వచ్చి ఏమన్నా ఇష్యూ చేసే అవకాశం ఉంది. కార్యకర్తలు ధర్నాలు చేసే అవకాశం ఉంది కాబట్టి, సో అందుకు ముందస్తు జాగ్రత్తగా పోలీస్ సిబ్బంది అయితే ఈ విధంగా చేయడం జరిగిందండి. సో ముఖ్యంగా కేసీఆర్‌ని అయితే ముగ్గురు అధికారులు ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు కదండీ. ముగ్గురు అధికారుల్లో మెయిన్‌గా ఒక చీఫ్ ఉన్నారండి. సో ఆయనతో పాటు ఇంకో ఇద్దరు చేసుకొని ఈ కేసు విషయంలో అడగడం జరుగుతుంది. సో ముఖ్యంగా డైరెక్టర్ జోషి గారు ఎవరైతే ఉన్నారో ఆయన విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. డైరెక్టర్ జోషి గారితో పాటు మరో ఇద్దరు ఈ విధంగా ప్రశ్నిస్తారండి. కేటీఆర్ కోసం 35 ప్రశ్నలు రెడీ చేశారండి ఏసీబీ వాళ్ళైతే. 35 ప్రశ్నలు ఖచ్చితంగా ఈ ముగ్గురు 35 ప్రశ్నలు అడుగుతారనిపిస్తుంది. దాదాపు ఒక 6 గంటల సమయం పట్టేటట్టే ఉందండి. నిన్న ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ గారిని అయితే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తీసుకొని క్వశ్చన్స్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆయనైతే దాదాపు 6 గంటల పాటు క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. నిధుల ట్రాన్స్ఫర్ పై విచారించనున్న ఏసీబీ అండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆరోపణ ఆయన ఏమైతే ఆయన మీద కేసు నమోదైందో ఆ నిధుల దుర్వినియోగం, అంటే నిధులు ట్రాన్స్ఫర్ అయ్యాయి.